ఆచి చికెన్ మసాలా. ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ రేసులో ఫైనల్ కు చేరుకుందా? వచ్చే నెలలో 4 ఎంపీలు రిటైర్ అవుతుండటంతో కూటమి నేతలు స్పీడ్ పెంచారా? ఈసారి టీడీపీ నుంచి 2, జనసేన నుంచి 1, బీజేపీ నుంచి మరొకరికి మంత్రి పదవులు దక్కబోతున్నాయా? మరి ఈ 3 పార్టీల నుంచి పెద్దల సభ రేసులో ఉన్న నేతలెవరు? ఆంధ్రప్రదేశ్లో మరోసారి రాజ్యసభ రేసు మొదలైంది. వచ్చే నెలలో కూటమికి మరో 4 రాజ్యసభ స్థానాలు దక్కబోతున్నాయి. ప్రతిపక్ష వైసీపీకి చెందిన 3 ఎంపీలు రిటైర్ అవుతున్నారు. అధికార పార్టీకి చెందిన మరో ఎంపీ పదవీ కాలం సైతం పూర్తి కాబోతుంది. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న బలబలాల ప్రకారం ఈ 4 స్థానాలు క్లీన్ స్వీప్ గా అధికార తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఖాతాల్లోకి వెళ్లడం ఖాయమైంది. దీంతో రాజ్యసభలో వైసీపీ బలం కేవలం 4 స్థానాలకే పరిమితం కానుంది. ఒకప్పుడు 11 స్థానాలతో బలంగా ఉన్న వైసీపీ వరుసగా సభ్యుల రాజీనామాలు, పదవీ కాలం ముగియడంతో ఇప్పుడు నామమాత్రపు శక్తిగా మారుతుంది. అయితే ఈసారి సీట్లన్నీ కూటమి పార్టీలకే దక్కుతుండడంతో ఇప్పటి నుంచే పదవుల కోసం నేతలు లాబింగ్ మొదలుపెట్టారని తెలుస్తోంది. ఈసారి టీడీపీ నుంచి ఊహించని విధంగా రాజ్యసభ అభ్యర్థులు ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. కాగా జనసేన నుంచి పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇక ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతుంది. ప్రస్తుతం వైసీపీ సభ్యులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వానితో పాటు సానా సతీష్ పదవీకాలం వచ్చే నెలతో ముగుస్తుంది. కూటమిలోని 3 పార్టీలు ఈ 4 సీట్లపైనే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా టీడీపీకి 2, జనసేన, బీజేపీకి చెరో సీటు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఆశావాహులు తమ వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారని సమాచారం. అయితే టీడీపీ, జనసేన నుంచి దక్కే 3 స్థానాల్లో సామాజిక సమీకరణాలు కీలకంగా మారనున్నాయి. అందులో భాగంగా సిట్టింగ్ ఎంపీ సానా సతీష్ కు రెన్యువల్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరో 2 స్థానాల కోసం టీడీపీ నుంచి పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. జనసేన నుంచి పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరు ఖాయమని చెబుతున్నారు. అయితే జనసేన నుంచి లింగమనేని పేరు ఖరారైతే టీడీపీ నుంచి అదే సామాజిక వర్గానికి తిరిగి అవకాశం ఇస్తారా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే టీడీపీ నుంచి బీసీ, ఎస్సీ వర్గాల్లో ఒకరికి అవకాశం దక్కొచ్చని భావిస్తున్నారు. టీడీపీ నుంచి రాజ్యసభ స్థానం ఆశిస్తున్న వారిలో ఓ విద్యా సంస్థల అధినేతతో పాటు ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, గల్లా జయదేవ్, టీడీ జనార్దన్ ఉన్నారని ప్రచారం సాగుతుంది. అటు ఎస్సీ సామాజిక వర్గం నుంచి కల్పిస్తే తన పేరు పరిశీలించాలని టీడీపీ నేత వర్ల రామయ్య హైకమాండ్ ను కోరుతున్నారట. మరోవైపు అనూహ్యంగా ముస్లిం మైనార్టీ వర్గంకు ఇచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. ఈ కోటాలో ప్రభుత్వ మైనార్టీ వ్యవహారాల సలహాదారుగా ఉన్న ఎంఏ షరీఫ్ కు దక్కే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ బీసీ వర్గానికి ఇవ్వాలని డిసైడ్ అయితే సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి ఖాయమవుతుందని చెబుతున్నారు. దీంతో టీడీపీ నుంచి రాజ్యసభ సీటు ఎవరికి దక్కుతుందనేది మహానాడు తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.